హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మేము చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్ళాము. ఇది నల్గొండ జిల్లాలో అయితే ఉంటుంది. ఇప్పుడు అయితే ఈరోజు వెనస్డే అనమాట. మేము వెళ్ళాము. మూడుగుండ్ల పైన అయితే శివుడు అయితే ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి. కింద కూడా టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళింది అయితే చెరువు దగ్గరికి. చెరువు దగ్గర కాలు చేతులు అడుగునే వాళ్ళు కాలు చేతులు అడుకోవచ్చు, స్నానం చేసే వాళ్ళు స్నానం చేయొచ్చు. స్నానం చేసినాక కాలు చేతులు ఆడుకున్నాక ఇక్కడైతే బొట్టు పెట్టుకోవాలి. చెట్టు కింద దేవుడు అయితే ఉంటాడు, ఇక్కడ మనం బొట్టు పెట్టుకొని పైకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ మూడుగుంట్ల పైన ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి మనం. అక్కడ దర్శనం చేసుకున్నాక కిందికి రావాలి. మేమైతే ఎప్పుడైనా అక్కడనే దర్శనం చేసుకుంటాము. కొందరైతే ఫస్ట్ కింద దర్శనం చేసుకొని పైకి వెళ్తారు. మేమైతే ఫస్ట్ పైకే వెళ్తున్నాము. మూడుగుండ్ల మధ్య నుంచి మెట్ల దారిలో అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, ఒకరికి 10 రూపీస్ ఉంటుంది. టికెట్ తీసుకొని పైకి అయితే ఎక్కాలి. ఇక్కడ పైకి ఎక్కేటప్పుడు మనకేం కొంచెం భయం అవుతుంది, కానీ మనం భయపడొద్దు. మూడుగుండ్ల మధ్యలో నుంచి మెట్లు ఉంటాయి, అలాగే మధ్యలో నుంచి నడిచి వెళ్ళే వాళ్ళు కూడా నడిచి వెళ్ళొచ్చు. అంటే మధ్యలో నుంచి గుండ్ల మధ్యలో నుంచి వెళ్ళాలి అన్నమాట, నడవడం ఉండదు. ఇలా మేమైతే నడిచే వెళ్ళాము, మెట్ల పైనుంచి మెట్ల దారిలోనే వెళ్ళాము మేము. ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడ ఒక దగ్గర అయితే మెట్లు లేవు, అందుకనే నేను వీడియో తీయలేదు, కష్టమవుతుందని. నడవడం కొంచెం మెట్లు ఉన్నాయి కానీ పైన జారుతుంది, అసలుకే రెయిన్ పడ్డది, అందుకనే నేను వీడియో అయితే తీయలేదు, కొంచెం ఆపిన వీడియో. అందుకని పైకి ఎక్కినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది నేచర్. ఈరోజు చాలా అంటే చాలా వర్షం పడ్డది, అందుకనే ఇలా అయితే ఉన్నది. మంచు చూడండి ఎలా ఉందో. పైనుంచి గుడి చాలా బాగుంటుంది, గుడి అలాగే చుట్టుపక్కల ఊర్లు కూడా బాగుంటాయి. ఇక్కడ శివుడు అయితే ఉన్నాడు చూడండి, వీడియోలో అయితే ఉంటుంది. శివుడు చాలా అంటే చాలా బాగుంటాడు. ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాక అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అభిషేకం చేసుకొని కిందికి దిగాలి. మేమైతే కిందికి దిగుతున్నాము. కిందికి దిగేటప్పుడు అయితే ఏం భయం కాదు, కింది నుంచి కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా మంది ఉన్నారు ఈరోజు అయితే. ఎప్పుడు చూడు ఇక్కడ చాలా మంది అయితే ఉంటారు. అమావాస్య పౌర్ణమి నాడు అయితే ఇంకా చాలా మంది ఉంటారు. పైనుంచి అయితే మేము కిందికి దిగుతున్నాము. ఇక్కడ శివుడు, నాగదేవత, నంది అయితే ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ కొత్తగా దేవుని బొమ్మ కూడా వేస్తున్నది చూడండి. ఇక్కడ శివుడు, నాగదేవత, నంది అయితే ఉన్నది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మనం బొట్టు పెడతారు, మనం పెట్టించుకొని వెళ్ళాలి. మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టాము, కొట్టినాక వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెళ్ళేది కింద టెంపుల్ అయితే ఉంటుంది, ఆ టెంపుల్లో కూడా శివుని దర్శనం చేసుకోవాలి. చూసారు కదా, టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అయితే మనం ఉండొచ్చు అనమాట, ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఉంటారు కూడా చాలామంది ప్రజలు అయితే ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళేది కింద ఉన్న శివలింగం దగ్గరికి. ఇక్కడైతే స్క్రీన్లో కూడా కనపడుతుంది చూడండి. ఫస్ట్ అయితే మేము గణపతిని దర్శనం చేసుకున్నాం. గణపతిని దర్శనం చేసుకున్నాక ఇప్పుడు వెళ్ళేది శివలింగం దగ్గరికి అనమాట. ఇక్కడ కూడా కింద కూడా గుండ్ల మధ్యలోనే ఉంటాడు అనమాట గుళ్ళో దేవుడు. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవాలి, దేవుడిని మొక్కుకోవాలి. దేవుడు అయితే సరిగ్గా కనపడడం లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ బియ్యం పోస్తున్నారు, అందుకని మనకు కనబడతలేదు. ఇక్కడ నంది, మనం ఏమైనా కోరిక కోరుకోవాలంటే నంది చెవులు అయితే చెప్పాలి, శివునికి తెలిపినట్టు అవుతుంది. ఇక్కడ మనం కొంచెం కనబడుతుంది చూడండి శివలింగం. ఇక్కడ మొక్కుకునే వాళ్ళు మొక్కుకోండి, మీ కోరికలు కూడా తీరాలని మేము కూడా మనస్ఫూర్తి అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం అయితే బయటికి వచ్చాము. హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది, హనుమాన్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి చూసినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట, పంటలు గ్రీన్గా ఉంటుంది అన్నమాట, నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం వెళ్ళేది ఇప్పుడు శ్రీ రేణుకాయలమ్మ దేవి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది దేవత, మొక్కుతే వరం ఇస్తుంది అమ్మవారు కూడా. మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా పోవాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వెళ్ళేది అయితే పాదాల దగ్గరికి అనమాట. ఇక్కడైతే ఏమన్నా చేతబడి చేస్తే పోతుంది అనమాట, ఇక్కడ పడుకుంటే పోతుంది. అమావాస్య పౌర్ణమి నాడు అయితే చాలా మంది భక్తులు వచ్చి అయితే ఇక్కడైతే పడుకుంటాడు. ప్లేస్ అయితే ఉండదు ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.